జిల్లా కాజీపేట మండలం అగ్రహారంలో విద్యార్థిని కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ను పోలీసులు మీడియా ముందుకు తీసుకువచ్చారు. పోలీసు కాల్పులో గాయపడి రిమ్స్లో చికిత్స పొందిన వెంకటేష్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మైదుకూరులో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. రామకీర్తన అన్నటువంటి అమ్మాయిని ఒక వ్యక్తి ఆవుల వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి గొంతు కోసి చంపినటువంటి కేసులో అతను తర్వాత పోలీసు అదుపులోకి తీసుకున్నప్పుడు అతను పారిపోగా రాత్రి సెర్చ్ పార్టీస్ అన్ని వెతుకుతుండగా కాజీపేట సిఐ గారికి తటస్థపడినప్పుడు అతను ఒక పోలీసు మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించే కాలంలో అతనికి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. గాల్లోకి 2 కాల్పులు జరిపి కింద ఒక కాల్పు జరిపితే ఒకటి కాలుకి ఇంజూరీ అయింది. అతన్ని తీసుకువచ్చి హాస్పిటల్లో మన మైదుకూరు హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించేసి రిమ్స్లోన చేర్పించడం జరిగింది. అతను ఇంతకాలము అక్కడ రిమ్స్లోన ట్రీట్మెంట్ పొంది ఈరోజు డిశ్చార్జ్ అయితేనే అక్కడ సర్వేలెన్స్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు అతన్ని తీసుకొని వచ్చి నా దగ్గరికి ప్రొడ్యూస్ చేయగా ఈ పోలీస్ ఫైరింగ్ మరి తర్వాత పోలీస్ మీద దాడి చేసినటువంటి కేసులో నేను దర్యాప్తుగా అధికారిగా ఉన్నందువల్ల నా దగ్గరికి ప్రొడ్యూస్ చేసేందుగా అతన్ని ఈరోజు మధ్యాహ్నము 1:15 నిమిషాలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని కోర్టులోనూ ఈరోజు హాజరుపరుస్తున్నాము. తర్వాత క్రమంలో మర్డర్ కేసులో కూడా ఇతన్ని పీటీ వారెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాము.